మీరందరూ కూడా భాగవతం పట్ల మీకు ఎంతో ఆసక్తి ఉంది. అందరూ చాలా చాలా మంచి భక్తులు, భాగవతం మళ్ళీ మళ్ళీ చదువుకుంటున్నారు. మీకు అందరికీ నా పాదాభివందనాలు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మళ్ళీ వాళ్ళ రెండోసారి ఇంకొక అవకాశం ఇచ్చినందుకు సుబ్బారావు ప్రభుకు, మిగతా భక్తులందరికీ కూడా, ఈ గ్రూప్లో ఉన్న మిగతా భక్తులందరికీ నా నమస్కారం. ఇవాళ దీపావళి, మీకందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు వైష్ణవ చరిత్రలో. ఎందుకంటే మనకు తెలుసు, దీపావళి రోజే రాముడు అయోధ్యకు తిరిగి వచ్చాడు. అలాగే ఈ దీపావళి రోజు శ్రీకృష్ణుడు ఒక మహత్తరమైన లీలను ప్రదర్శించాడు. దాన్నే తలుచుకుంటూ మనము ఈ కార్తీక మాసం అంతా కూడా ప్రతిరోజు పాడుకుంటూ ఉంటాం. దామోదరాష్టకం. కృష్ణుడు దామోదర లీలను ప్రదర్శించింది ఈ రోజే, ఈ దీపావళి రోజే అని వైష్ణవాచార్యులు, ప్రత్యేకించి విశ్వనాథ్ చక్రవర్తులు ఠాకూర్లు వారు సెలవిచ్చారు. అందుకనే ఇవాళ మనం ఈ దామోదర లీల చెప్పుకుందాం. భాగవతంలో దశమ స్కంధంలో కృష్ణుడి లీలలు వివరంగా చెప్పబడ్డాయి. అందులో ప్రత్యేకించి బృందావన లీలలు వర్ణించబడ్డాయి. ఆ దశమ స్కంధమే కృష్ణుడి యొక్క జననంతో మొదలై తర్వాత బృందావన లీలలు, మథురా లీలలు, యశోదా లీలలు అన్నీ వివరంగా చెప్పబడ్డాయి అక్కడ. ఇప్పుడు ఇవాళ మనం ఈ దామోదర లీల అంటే యశోదాదేవి శ్రీకృష్ణుని రోలుకు కట్టివేసిన ఈ లీల ఉంది కదా, ఆ లీల గురించి చెప్పుకుందాం. ఇది భాగవతం దశమ స్కంధంలో 9వ అధ్యాయం. అందులో కొన్ని శ్లోకాలు ఉన్నాయి. మన శ్లోకాలతో పాటు ఆ అర్థము, ఆ శ్లోకాలకు ఆచార్యులు చెప్పిన కొన్ని విషయాలు చెప్పుకుంటాం ఇప్పుడు. ఏకదా గృహదాసీషు యశోదానందగేహిని కర్మాంతర నియుక్తాసు నిర్మమంధ స్వయం దది. ఏకదా అంటే ఒకరోజు. ఎప్పుడా ఒకరోజు? ఆ రోజు, ఈ రోజే, ఈ దీపావళి రోజు. యశోదానందగేహిని, నందుడి ఇల్లాలు ఆ యశోదా మహారాణి, గృహదాసీషు కర్మాంతర నియుక్తాషు, ఇంట్లో పనిచేసే గృహదాసులు అందరూ, ఇంట్లో పనిచేసే పని మనుషులు అందరూ కూడా కర్మాంతర నియుక్తాసు, వేరే వేరే కర్మల్లో వాళ్ళు నియుక్తులై ఉన్నప్పుడు ఈవిడ స్వయంగా దది నిర్మమంధ, ఈవిడ పెరుగును తానే స్వయంగా చిలకడం మొదలుపెట్టిందట. కృష్ణుడికి వెన్న తయారు చేయాలి అని చెప్పి తానే స్వయంగా, అందరూ ఉన్నప్పటికీ కూడా తనే స్వయంగా చేస్తూ ఉంటుంది. ఇవాళ పైగా అందరూ కూడా వేరే వేరే కర్మల్లో నియుక్తులై ఉన్నారు కాబట్టి తానే స్వయంగా ఇవాళ ఈ విధంగా పెరుగు చిలికి వెన్న తయారు చేయాలని చెప్పి ఆవిడ ప్రయత్నిస్తోంది. అలా వెన్న తయారు చేస్తోంది కదా, అలా పాలు చిలుకుతూ పాటలు పాడుకుంటుందట. యాని యానీహ గీతాని తద్బాల చరితాని చ దది నిర్మంథనే కాలే స్మరంతి తాన్యగాయత. ఆ పెరుగు చిలుకుతున్న కాలంలో దది నిర్మంథనే కాలే యాని తద్బాల చరితాని చ, ఏ లీలలు ఆ గోకులంలో దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అప్పటిదాకా ప్రదర్శించాడో అవన్నీ గీతాని, ఆ పాటలన్నిటినీ, ఆ లీలలన్నిటినీ పాటలుగా పాడుకుంటోంది. స్మరంతి, గుర్తు చేసుకున్నదై, అగాయత, పాడుతోంది. ఆ బాలకృష్ణుడు గోకులంలో ప్రదర్శించిన లీలలను కవులు పాటలుగా రచించారట. యశోద పెరుగుని చిలికే సమయంలో వాటిని గుర్తు చేసుకుంటూ పాడుతోంది. క్షేమం వాస పృథుకటితటే బిభ్రతి సూత్రనర్థం పుత్రస్నేహస్నుతకుచయుగం జాతకం పంచశుభ్రూ
రజ్వాకర్ష్యశ్రమభుజచలత్కంకణాకుండలే చ స్విన్నం వక్త్రం కబర విగలాన్ మాలతీ నిర్మమంథా. ఆవిడ ఎలా ఉందో ఇక్కడ వర్ణిస్తున్నారు. పృథుకటితటే, విశాలమైన నడుము భాగం నందు సూత్రనద్ధమ్మం, పట్టు మొలనూలతో కట్టబడిన చీరను కట్టుకొనుందట. మంచి పట్టు చీర కట్టుకోనుంది. అంతేకాకుండా ఒక వడ్డాణం పెట్టుకోనుంది ఈవిడ. జాతకంపం అలా చేస్తూ చేస్తూ అటు ఇటు 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 ఊగుతోంది ఈవిడ. పుత్ర స్నేహస్నుత కుచయుగంచ, పుత్రుని తలుచుకుంటోంది, పుత్రుడి లీలలను తలుచుకుంటోంది. ప్రేమతోటి ఆవిడ స్థనాల్లోంచి పాలొస్తున్నాయట. ఎందుకంటే ఎప్పుడైతే పిల్లవాడిని తలుచుకుంటోందో ఆ పుత్ర వాత్సల్యంతో, పుత్ర స్నేహంతో ఆవిడ స్థనాల నుండి పాలు వాటంతటవే వచ్చేస్తున్నాయి. శుభ్రూ, ఈవిడ కనుబొమ్మలు చాలా అందంగా ఉన్నాయి. రజ్జు ఆకర్ష శ్రమభుజ చలత్కంకణ, ఆ పెరుగు కవ్వం చిలుకుతోంది కదా, ఆ చిలుకుతూ ఆ తాడు లాగుతుంటే చాలా కష్టపడింది. ఆ తర్వాత ఆవిడ అలా లాగుతుంటే ఏమవుతుందంటే ఆవిడ భుజములందు కంకణాలు కదులుతున్నాయి, భుజాలకు కట్టుకున్న కంకణాలు కదులుతున్నాయి. చక్కగా చప్పుడు వస్తుంది అనమాట, వాటి నుంచి మధురమైన ధ్వని వస్తుంది. అలాగే ఆవిడ కుండలాలు, చెవుకు పెట్టిన పోగులు కుండలాలు కదులుతున్నాయి. ఒళ్ళంతా కూడా చెమటతో తడిసిపోయింది. అటువంటి రూపం అక్కడ గోకులంలో గోచరిస్తోంది. యశోద కృష్ణుడి కోసం చాలా శ్రమ పడుతూ, పెరుగు చిలుకుతూ వెన్న తయారు చేయాలని ప్రయత్నిస్తోంది. కబర విగలత్ మాలతి, ఆవిడ తల నిండా జాజిపూలు పెట్టుకుందట. ఆ జాజిపూలేమో జుట్టుముడి నుండి జారిపోతున్నాయట. ఎందుకంటే ఈవిడ అటు ఇటు చేతులు కదుపుతోంది కదా. కంకణాలు ఉన్నాయి, వడ్డాణం ఉన్నాయి, కుండలాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చప్పుడు చేస్తున్నాయి. ఇలా చప్పుడు చేస్తుంటే యశోద పాలు చిలుకుతోంది. చక్కని పట్టు చీర కట్టుకుంది, వడ్డాణం పెట్టుకుంది. పుత్రుడి అందరి ప్రేమతోటి పాలు ఆవిడ స్తనాల నుంచి స్రవిస్తున్నాయి. అందమైన కనుబొమ్మలు కలది. ఆమె కవ్వపు తాడును లాగుతూ ఉంటే ఆ శ్రమ వల్ల ఆవిడ భుజములందరి కంకణాలు, చెవుల యందలి కుండలాలు కదిలిపోతున్నాయి. ముఖం మీద చెమట పట్టింది, జుట్టు నుండి జాజులన్నీ జారిపోతున్నాయి. తాం స్తన్యకామ ఆసాధ్య మద్నంతీం జననీం హరిః గృహీత్వా దధిమంథానం అన్యశే తత్ప్రతిమావహన్. అప్పుడు కృష్ణుడు అక్కడికి వచ్చాడు. తల్లి తన కోసమే కష్టపడి పెరుగు చిలికి వెన్న తీస్తోందని తెలుసుకున్నాడు. కానీ స్తన్యకామః, అప్పుడే తల్లి పాలు తాగాలని కోరుకున్నాడు ఆ హరి దేవాది దేవుడు శ్రీకృష్ణుడు. తల్లి దగ్గరకు వచ్చాడు. మత్నంతీం తాం జననీం, పెరుగు చిలుకుతున్న ఆ తల్లి దగ్గరకు వచ్చి, ఆసాధ్య ఆవిడ దగ్గరకు వచ్చి, ప్రీతిం ప్రేమతోటి ఆవిడని కౌగిలించుకున్నాడు. దతిమంధనాం, ఆ పెరుగు చిలికే కవ్వంని పట్టుకొని, న్యషేదత్ ఆవిడ చిలకడాన్ని ఆపేశాడు. అంటే ఏమిటి, నాకు పాలు కావాలి, ఇప్పుడే కావాలి, ఇప్పుడే ఇవ్వు, ఇది చేస్తున్న పని ఇది ఆపేసి ముందు నాకు పాలివ్వు అని ఆవిడ కవ్వాన్ని పట్టుకొని ఆపేస్తున్నాడు. పాలు చిలకడాన్ని ఆపేశాడు. ఈవిడేమి కొంచెం సేపు ఉంటే ఇది అయిపోతుంది కదా అనుకుంది. కానీ ఇప్పుడే కావాలని కృష్ణుడు మంకు పట్టాడు. తమంకమారూఢమపాయయత్స్తనం స్నేహస్నుతం సస్మితమీక్షతి ముఖం ఆతృప్తముత్సృజ్య జవేన సాయయౌ ఉత్సత్యమానే పయసి త్వదిశ్రితే. అంకమారూఢం, ఈయన తల్లి మీద ఎక్కి కూర్చున్నాడు అప్పుడే పాలివ్వమని. ఆ కృష్ణుడి యొక్క చిరునవ్వుతో కూడిన ముఖాన్ని చూసింది. సస్మితి ముఖమీక్షతి, భగవంతుడి యొక్క ఆ దివ్యమైన సుస్మితమైన ముఖార విందాన్ని ఈవిడ చూసింది. అప్పటికే
అబ్బాయిని తలుచుకుంటూ ఈవిడ పుత్రవాత్సల్యంతో ఉప్పొంగిపోతుంది. స్నేహస్నుతం, ఆవిడ ప్రేమతో కవించే తన స్తనాల యొక్క పాలను అపాయయత్ ఈయనకు తాగిపించింది. ఇంతలోకి పాలు తాగిపిస్తుంది కానీ అప్పటికే ఇంకో పని చేసి వచ్చిందట. ఒక పక్కన పాలు కాగబెడుతుంది, ఇంకో పక్కన పెరుగు చిలుకుతోంది. పొయ్యి మీద పెట్టిన పాలు మర్చిపోయింది. అధిశ్రితే, ఆ పొయ్యి మీద పెట్టబడిన పయసి పాలు ఉత్సత్యమానే, అవి పొంగిపోతుంటే అతృప్తం ఉత్సృజ్య, తృప్తి పొందని కృష్ణుని పక్కన పెట్టి పాలు తాగుతున్నాడు కానీ ఇంకా తాగాలనిపిస్తుంది. అయినా ఈవిడ గబుక్కున లేచి ఈయన్ని వదిలిపెట్టి వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? పొయ్యి మీద ఈయన కోసమే పాలు పెట్టింది, రాత్రికి కృష్ణుడికి తాగిపించాలని. ఆ పాలు పొంగిపోతాయేమో అని చెప్పేసి ఈయన్ని పక్కన పెట్టేసి ఆ పాలకుండ దింపడానికి వెళ్ళింది. ఎప్పుడైతే యశోద ఇలా చేసిందో అప్పుడు కృష్ణుడికి కోపం వచ్చింది. సంజాత కోపస్ఫురితారుణాధరం సందస్య దధిమంథభాజనం భిత్వామృషాస్త్రుదృషదస్మనారహో జగాసహయ్యంగవమంతరంగతః. సంజాత కోప, ఆయనకు చాలా కోపం వచ్చింది. స్ఫురితారుణాధరం, తన పెదాలు ఎర్రగా బింబ ఫలాల్లాగా ఉన్నాయి. అటువంటి ఎర్రని పెదాలను ఆయన దద్భిహి పళ్ళతోటి సందస్య గట్టిగా కొరుక్కున్నాడట. దధిమంథ భాజనం, తర్వాత ఏం చేశాడు? ముందు కోపం వచ్చింది, కళ్ళు ఎరిపెక్కాయి, తర్వాత పెదవులు కొరుక్కున్నాడు. అంతటితో కోపం ఆగలేదు. దధిమంథ భాజనం, పెరుగు చిలికే కుండను దృషదస్మన, చిన్న బండ రాయి తీసుకొని బిత్వా, దాన్ని పగలగొట్టాడు. దాన్ని పగలగొట్టిన తర్వాత అర్థమైంది, అయ్యో దీన్ని పగలగొట్టేసానే పెరుగు కుండను, ఇప్పుడు అమ్మేమన్నా చేస్తుందేమో అని భయం వేసింది. మృషాశ్రుహు, అప్పుడు ఉత్తుత్తి కళ్ళ నీళ్లు పెట్టుకొని దొంగేడు పేడుస్తూ అంతరంగత, లోపలికి వెళ్ళాడు. వెళ్ళి రహస్యంగా హయంగవం జఘాస, నిన్నటి వెన్నని తిన్నాడట. అక్కడ నిన్న తీసిన పెట్టె ఉంది కదా, పెరుక్కుండా పగలగొట్టేశాడు. కానీ అక్కడ నిన్న పెట్టిన వెన్న అలాగే ఉంది. అది తీసుకొని అది తినడం మొదలు పెట్టాడట. ఆకలితో ఉన్నాడు, పాలు తాగుదాం అనుకున్నాడు. ఈవిడేమో పాలు ఇవ్వకుండా పక్కన పెట్టేసి అక్కడ పొయ్యి మీద పాలు పొంగిపోతుంటే వాటిని చూసుకోవడానికి వెళ్ళింది. ఇంతలోకి చిన్ని కృష్ణుని కోపం వచ్చింది. దొంగ ఏడుపు ఏడుస్తున్నాడు. పెరుగు చిలికే కుండ పగలగొట్టేశాడు. ఏ పెరుగులో అయితే ఆవిడ చిలుకుతోందో అది పగలగొట్టేశాడు. అక్కడ అంతా ఇల్లంతా ఆ పెరుగు పొంగుతోంది. అప్పటికే పాపం వెన్న తీయడం చివరిదాకా వచ్చింది. ఈయన అంతలోనే మొత్తం పగలగొట్టేశాడు. అదంతా నేలపాలైంది. ఈయనేమో నిన్న ఆమె చేసిన వెన్న ఉంది కదా, అది తీసుకొని వెళ్ళి అది తింటున్నాడు. ఉత్తరీయ గోపీ సుశ్రుతం పయః పునః ప్రవిశ్య సందృశ్య చ దద్యమత్రకం భగ్నం విలోక్య స్వసుతస్య కర్మ తత్ జహాసతం చాపి న తత్ర పశ్యతి. ఇక్కడ చెప్తున్నారు, ఆ గోపిక, ఆ యశోదాదేవి సుశ్రుతం, బాగా మరిగిపోయిన పయః పాలను ఉత్తార్య, పొయ్యి నుంచి దింపింది. పొయ్యి నుంచి దింపి మళ్ళీ ఇంట్లోకి వచ్చింది. వంటింట్లోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చింది. పునఃప్రవిశ్య, మళ్ళీ అక్కడికి వచ్చింది. వంటింట్లోంచి బయటకు వచ్చింది. ఎక్కడైతే తను ఇదివరకు పెరుగు కుండని పెట్టుకొని చిలుకుతుందో అదొచ్చింది. అమత్రకంచ సందృశ్య, అక్కడ చూసింది పెరుగు కుండ పగిలిపోయింది, పెరుగంతా చెల్లా చెదురైపోయింది. అప్పటిదాకా తను కష్టపడి తయారు చేసిన వెన్న నేల పాలైంది. ఎలా జరిగింది ఇది అనుకుంది. స్వసుతస్య తత్కర్మ తం చాపి న పశ్యతి, ఇది తన పుత్రుడు కాక ఇంకెవరు చేస్తారు? ఇది నా పుత్రుడు, నా ఈ కర్మ ఇది చేసింది నా పుత్రుడే, ఈ కార్యం చేసింది నా పుత్రుడే అని ఎక్కడున్నాడు వీడు అని నా పశ్యతి, కనిపించలేదు కృష్ణుణ్ణి.
కానీ జహాస నవ్వుకుంటుంది. ఖచ్చితంగా ఇది ఎవరు చేసి ఉంటారంటే కృష్ణుడే చేసి ఉంటాడు, ఇంకెవ్వరు చేయరు ఇలాగా అని ఆవిడ ఆ మరిగిపోయిన పాలను దింపేసి ఆ పెరుగు చిలికే చోటికి వచ్చింది. అక్కడ పగిలిపోయిన పెరుగు కుండ చూసింది. ఇది నా పుత్రుడి పని అని గుర్తించింది. అంతలో నవ్వుకుంది. అక్కడ ఆ చుట్టుపక్కల ఎక్కడ కృష్ణుడు అక్కడ కనిపించలేదు. ఎందుకంటే అమ్మ కోపం వస్తుందేమో అని భయపడి బయటికి వెళ్ళాడు. ఉలూఖలాంఘేరుపరి వ్యవస్థితం మర్కాయ కామం దదతం శిచిస్థితం హయ్యంగవం చౌర్య విశంకితే క్షణం నిరీక్ష పశ్చాద్యుతమాగమచ్చనై. ఉలూకలాంఘే, ఒక ఉలూఖలం అంటే కొయ్యరోలు, చెక్కరోలు, కర్రతో చేసిన రోలు. అది తిరగబడి ఉంది. దాని పైభాగాన కూర్చోనున్నాడు. అంటే కర్రతో చేసిన ఆ రోలుని బోర్లా పడేసి దాని మీద వ్యవస్థితం కూర్చోనున్నాడు. ఆ తర్వాత ఏం చేస్తున్నాడు? కూర్చోనుండి దాని మీద నిన్నటి వెన్న తెచ్చుకున్నాడు కదా, హయ్యంగవం, నిన్న చేసిన వెన్న తెచ్చుకున్నాడు. అదేం చేస్తున్నాడు? మర్కాయ కామం దదతం, కోతులకు పంచి పెడుతున్నాడట. కోతులకు పంచి పెడుతున్నాడట. నిజానికి గోపికలు ఒకసారి చెప్తున్నారు కృష్ణుడికి, ఈయన నేనే పూర్వజన్మలో రాముణ్ణి అని ఈయన చెప్పుకుంటున్నాడని తెలిసి, నీకు రాముడికి ఎక్కడ పోలిక? రాముడెక్కడా, నువ్వెక్కడ? రాముడు ఆయన ఒకటే భార్యతోటి, ఆయన ఏకపత్నివతుడు. నువ్వు అనేక మందితో తిరుగుతుంటావు. నీకు రాముడికి పోలిక ఎక్కడ? ఏ విధంగా చూసినా రాముడికి నీకు పోలికే లేదు. కానీ ఒక్క విషయంలో మాత్రం మీ ఇద్దరికి పోలిక ఉందని చెప్తున్నారు. ఏమిటా ఒక్క విషయము అంటే, ఆ ఒక్క విషయం ఏమిటంటే, రాముడు కూడా కోతులకు వినోదం కలిగించాడు. కృష్ణుడు కూడా కోతులకు వినోదం కలిగిస్తున్నాడట. రాముడేమో వానర సేనను తీసుకొని లంకా నగరానికి వెళ్ళి రావణుడిని చంపి ఆ తర్వాత వాళ్ళతో వాళ్ళకు వినోదం కలిగించాడట. అలాగే కృష్ణుడు కూడా ఇలాగ వెన్న కోతులకు పంచిపెడుతూ ఆయన కూడా కోతులకు వినోదం కలిగించాడట. ఇలా ఈయన వెన్న పంచిపెడుతున్నాడు. కానీ పంచిపెడుతున్నప్పుడు కూడా భయంగా ఉంది. ఇప్పుడు ఎందుకు? చౌర్య విశంకిత ఈ క్షణం, వెన్నను దొంగిలించడం చేత ఈయనకు భయమేస్తోంది. భయమేస్తూ అటు ఇటు చూస్తున్నాడు. అమ్మ వచ్చేస్తుందేమో, ఎవరన్నా చూస్తారేమో, చూస్తే చెప్పేస్తారేమో. ఈవిడేం చేసింది? ఇంతలోకి మెల్లమెల్లగా నడుచుకుంటూ ఎక్కడున్నాడో చూసింది. దూరం నుంచి, వెనక నుంచి వస్తోంది. కృష్ణుణ్ణి పట్టుకోవడానికి వస్తోంది. నిశ్శబ్దంగా వస్తుందట. వీడిని పట్టుకోవాలి, వీనికి లాగి లెంపకాయ కొట్టాలి, వీడికి చెప్పాలి, బుద్ధి చెప్పాలి అని చెప్పి వస్తుంది. వచ్చేటప్పుడు ఒక బెత్తం కూడా తెచ్చుకుంటుందట. తామత్తయష్టిం ప్రసమీక్ష సత్వరః తతో వరుహ్యాపససార భీతవత్ గోప్యన్వధావన్న యమాపయోగినాం క్షమం ప్రవేష్టుం తపసేరితం మనః. ఆవిడ బెత్తం పట్టుకొని వస్తుంది. ఆ తర్వాత మెల్లగా వస్తుంది, వెనక నుంచి వస్తుంది. ఆయన కృష్ణుడికి అర్థమైంది. ఆయన వెంటనే పరుగు లంఘించుకున్నాడు. అవరుహ్య, అప్పుడు దాకా కూర్చున్నాడు కదా, ఆ చక్కరోలు, తిరగేసిన చక్కరోలు మీది నుండి కిందికి దిగి భీతవత్, భయపడిన వాడిలాగా అపససార, పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు దాకా మంచిగా కూర్చొని ఉన్నాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఈవిడేం చేసింది? యశోదా గోపిక అనువధావత్, వెనకాల పరిగెత్తింది. ఎవరిని? యం ప్రవేష్టుం క్షమం యోగినాం, ఎవరిని పట్టుకోవడం యోగులకు కూడా సాధ్యం కాదు. యోగులు కూడా భగవంతుణ్ణి ధ్యానిస్తూ సేవిస్తూ వాళ్ళ హృదయ కమలంలో భగవంతుణ్ణి చూడాలని కొని తహతహలాడతారే, వాళ్ళు కూడా ఈయన్ని బంధించలేరు. మనస్సుతోటి, తపస్సుతోటి, వాళ్ళు ఏకాగ్రమైన తపస్సుతో కూడా భగవంతుని చూడలేరే. అటువంటి దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని ఎవరినైతే దేవదానవులు పట్టుకోలేరో, ఎవరినైతే మహాయోగులు కూడా వాళ్ళ హృదయంలో సైతం బంధించలేరో,
అటువంటి వాళ్ళను, అటువంటి దేవాది దేవుణ్ణి ఈవిడ పట్టుకోవాలనుకుంది, పట్టుకొని కొట్టాలనుకుంది. బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు ఒక శ్లోకం చెప్తున్నాడండి. పంథాస్తు కోటి శతవత్సర సంప్రగమ్యో వాయోరథాపి మనసో మునిపుంగవానాం సోప్యస్తి యత్ ప్రపదసీమ్యవిచింత్య తత్వే గోవిందమాది పురుషం తమహం భజామి. ఆయన చెప్తున్నాడు, బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నాడంటే, కోటి శత సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు, కోటాను కోట్ల సంవత్సరాలు కొంతమంది మహామునులు మనోవేగంతో భగవంతుణ్ణి దలుచుకుంటూ వాళ్ళు ఆయన్ని ధ్యానించాలని ప్రయత్నించినా కానీ ఆయన యొక్క పాద సీమను కూడా వాళ్ళు చేరలేదు, కాలి గోరు కూడా వాళ్ళు చేరుకోలేరు. ఎందుకంటే భగవంతుడు చెప్తున్నాడు, భక్తి వేదేషు దుర్లభం అదుర్లభం ఆత్మభక్తో. బ్రహ్మదేవుడే చెప్తున్నారు ఇది కూడా. వేదేషు దుర్లభం, వేదాల వల్ల ఆయన్ని పొందడం దుర్లభం. అదుర్లభం ఆత్మభక్తవు, ఆత్మభక్తులు మాత్రమే ఆయన్ని పొందగలరు. ఎందుకంటే మనస్సుతో కూడా గోచరించని వాడు. ఇక ఇంద్రియాల గురించి ఏం చెప్పేది? మనస్సుతోటి ఇంద్రియాలతోటి మనం భగవంతుణ్ణి పట్టుకోలేం, భగవంతుణ్ణి బంధించలేం మన హృదయంలో. అట్లాంటి భగవంతుణ్ణి పట్టుకోవాలనుకొని ఆయన వెంట పడింది. ఈవిడ వెనక పరిగెడుతుంటే ఆయన ముందు పరిగెడుతున్నాడు. అన్వంచమానా జననీ బృహశ్చల చోణీభరక్రాంత గతిస్సుమధ్యమ జవేన విస్రంసిత కేశబంధనచ్యుత ప్రసూనానుగతి పర్యామృషత్. ఆవిడ పరిగెడుతుంటే గనక ఆమె నడుము యొక్క బరువుతోటి ఆవిడ కొంచెం లావుగా ఉందట యశోదాదేవి. నిజానికి కృష్ణుడు పుట్టినప్పుడు అంత చిన్న వయసు కాదు ఆవిడది. ఎందుకంటే ఆవిడకి చాలా కాలం వరకు సంతానం కలగలేదు, తర్వాత ఎప్పుడో కలిగింది కదా. ఈ మధ్య కృష్ణుడు ఒక్కడే పుట్టాడు, అందుకని ఈవిడ కొంచెం లావుగా కూడా ఉంది. పెద్ద వయసు, అంత చిన్న ఆవిడ కాదు. ఆ బరువు వల్ల ఈవిడ అంత వేగంగా పరిగెత్తలేకపోయింది, మెల్లగా నడుస్తుంది. నడుము సన్నగానే ఉంది కానీ శరీరం ఈవిడ లావుగా ఉంది. తర్వాత అలా పరిగెడుతూ ఇదివరకే ఇంతకు ముందే ఆవిడ ఎప్పుడైతే వేగంగా ఈవిడ ఆ పెరుగు కుండను చిలుకుతుందో అప్పుడు జుట్టు నుంచి జాజి పూలు రాలిపోతున్నాయని చెప్పాం కదా. ఇప్పుడు మొత్తం జుట్టే విడిపడిపోయిందట ఈ వెనకాల పరిగెడుతూ ఉంటే. అట్లా తనని పట్టుకోవాలి వస్తున్న తల్లిని చూసి వేగంతో జవేన అమృషది, ఇంకా వేగంతో వెళ్ళిపోతున్నాడట. పూలన్నీ పడిపోయాయి తల్లో, జుట్టు అంతా ఊడిపోతోంది, ఆమె జుట్టుకేసిన ముడి ఊడిపోతోంది. అలా ఆమె మెల్లగా నడుస్తుంటే ఈయన ముందు వేగంగా పరిగెడుతున్నాడు, ఈయన వెనకాల ఆవిడ పరిగెడుతుంది. కృతాగసంతం ప్రరుదంతమక్షిణి కషంతమంజన్మషిణి స్వపాణిన ఉద్వీక్షమాణం భయవిహ్వలేక్షణం హస్తే గృహీత్వాభిషయంత్యవాగురత్. కృతాగసం, తప్పు చేశాడు కాబట్టి కొద్దిగా భయంగా ఉన్నాడు. ప్రరుదంతం, బిగ్గరగా ఏడుస్తున్నాడట. ఇక పట్టేసుకుంటుంది, కొట్టేస్తుంది, కర్ర తీసుకుని నన్ను కొట్టేస్తోంది. అంజత్మషిణి, అంతటా అంటే కళ్ళకు చక్కగా కాటిగా పెట్టింది పొద్దున్నే తల్లి. ఈయనేమిటేమిటి తన చేతులతోటి స్వపాణిన అక్షిణి, కన్నులను రుద్దేసుకుంటున్నాడు, కషంతం నలుపుకుంటున్నాడు. అలా నలుపుకోవడం వల్ల కళ్ళకు పెట్టిన కాటుకంతా కూడా మొహమంతా మసిమసిగా అయిపోయింది. అంజత్మషిణి, పైకి కిందికి చూస్తున్నాడు. వీక్షమాణం, పైకి చూస్తున్నాడు. భయ విహ్వలేక్షణం, భయంతో వ్యాకులమైన కన్నులు గల ఆ బాలకృష్ణుడు అలా పరిగెడుతుంటే ఈవిడ పట్టుకుంది. అలా వెళ్ళి పట్టుకొని ఈయన భయపడుతున్నాడు, ఈయన్ని గట్టిగా కొట్టాలనుకుంది. ఆయన ఏడుస్తున్నాడు, చేతితో కళ్ళను నులుపుకుంటున్నాడు. ముఖమంతా కాటుక మసి ముఖమంతా వ్యాపించింది. భయంతో పైకి చూస్తున్నాడు ఇంకా కొట్టేస్తుందని. యశోద చేయి పట్టుకొని
భయపెడుతూ కొట్టపోయిందా. త్యక్వాయష్టిం సుతం భీతం విజ్ఞాయాత్ భగవత్సల ఈయేష కిల తం బద్ధుం దామ్యా తద్వీర్య కోవిద. ఈవిడ అర్భకవత్సల అతద్వీర్య కోవిద. పిల్లవాడి అంటూ ఎంతో ప్రేమ కలిగింది. కృష్ణుణ్ణి యశోద ఎంతగా ప్రేమించింది అంటే అంతలా ఇంకా ఏ పిల్లవాడిని వాళ్ళ తల్లి ప్రేమించలేదట. అంత గొప్ప వాత్సల్యం కలిగింది. అతని యొక్క శక్తి ఈవిడికి తెలియదు. అతద్వీర్య కోవిద. అటువంటి పుత్రుణ్ణి, దేవాది దేవుణ్ణి తన పుత్రుడు అనుకుంటూ భయపడిన వాణ్ణి గుర్తించి ఈయన భయపడ్డాడు. అందుకని బెత్తం పక్కన పడేసింది. యష్టిం త్యక్త్వ, ఆ బెత్తాన్ని పక్కన పడేసి ఇలా కాదు, వీడిని ఏదో ఒక రకంగా వీడికి చెప్పాలి ఇలా చేయకూడదని. కానీ కొడితే పాపం భయపడతాడేమో అందుకని కర్ర పక్కన పెట్టేసింది. కొట్టట్లేదు, తిట్టట్లేదు. ఏం చేయాలి? కథ ఏదో ఒకటి చేయాలనుకుంది. ఏం చేయాలి అంటే ఆ చెక్క రోలు ఉంది కదా, ఇందాక ఆయన బోర్లా వేసి కూర్చున్నాడు, ఆ రోలు కట్టేద్దాం అనుకుంది. చూడండి, కుంతీదేవి కూడా ఈ లీలను గుర్తు తెచ్చుకుంటూ చెప్తోంది ఒక చోట, నాకు ఆ లీల గుర్తొచ్చినప్పుడల్లా కూడా ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే భయం చూసి ఈ లోకంలో భయం కూడా భగవంతుణ్ణి చూసి భయపడుతుంది. అటువంటి నీవు యశోదకు భయపడి నువ్వు ఎలా పరిగెట్టావో అది నాకు అర్థం కాలేదు అనుకుంటోంది కుంతీదేవి. అలాగే ఈ మనం రోజు పాడుకునే దామోదరాష్టకంలో కూడా ఆయన చెప్తున్నాడనమాట, అటువంటి రూపాన్ని నేను చూడాలి. రుదంతం ముహూర్నేత్ర యుగ్మం రుజంతం కరాంబోజ యుగ్మేన సాతంక నేత్రం. ఆయన సత్యవతమని చెప్తున్నాడు. రుదంతం, ఆయన ఏడుస్తున్నాడట. ముహూర్నేత్ర యుగ్మం రుజంతం, ఏడుస్తూ కళ్ళు ఎరుపెక్కిపోయా ఆ కళ్ళు నలుపుకుంటున్నాడు. అటువంటి బాలగోపాల రూపాన్ని నేను చూడాలి అని ఆయన కోరుకుంటున్నాడు. నచాంతర్న బహిర్యస్య న పూర్వం నాపి చాపరం పూర్వాపరం బహిశ్చాంతర్జగతో యో జగచ్చయః. ఎవ్వరి లోపల బయట ఆయనకు లోపల బయట ఒకటి, ఆది అంతాలు లేవు. ఆయన జగత్తు కంటే ముందే ఉన్నాడు. జగత్తుకి ప్రళయం సంభవించిన తర్వాత కూడా ఆయన ఉంటాడు. జగత్తు లోపలే ఉంటాడు, కానీ జగత్తుకు అతీతుడై ఉంటాడు. ఆయన జగద్రూపంగా ఉంటాడు, కానీ జగత్తు కంటే భిన్నంగా కూడా ఉంటాడు. అటువంటి దేవాది దేవుణ్ణి యశోద అంతటా వ్యాపించి ఉన్న ఆ అనంతుణ్ణి ఆవిడ బంధించాలనుకుంది. తమ్మత్వాత్మజమవ్యక్తం మర్త్యలింగమధోక్షజం గోపికోలూఖలేదాంనా బబంధ ప్రాకృతం యథా. చిన్న పిల్లవాడిలాగా, సామాన్య బాలుడులాగా కనిపిస్తున్న ఈయన అథోక్షజుడు, అంటే ఇంద్రియాలకు గోచరం కానివాడు. మనం అక్షరమాలలో అక్షరాలు రాస్తుంటే మొదటి అక్షరం ఆ, చివరి అక్షరం క్ష. అక్షజుడు అంటే అక్షరాలతో పుట్టినవాడు, అక్షరాలతో వ్యక్తపరచబడేవాడు. అథోక్షజుడు అంటే అక్షరాలకు కూడా, అక్షమాలకు కూడా గోచరించని వాడు, అక్షరమాలకు గోచరించేవాడు, అక్షరమాలకు గోచరించిన వాడు, అక్షరాలతో చెప్పలేనివాడు, అవ్యక్తుడు. ఆయన అవ్యక్తుడు. అవ్యక్తుడు అంటే రూపం లేనివాడు కాదుండి, భౌతికమైన రూపం లేనివాడు. ఆయన యొక్క రూపము సచ్చిదానంద విగ్రహం. అందులో మొదట దామోదరాష్టకంలో ఇదే చెప్తున్నాడు ఆయన, నమామీశ్వరం సచ్చిదానంద రూపం. ఆ సచ్చిదానంద రూపుడికి, సచ్చిదానందమైన రూపం గలవాడికి సత్తు అంటే శాశ్వతమైన అస్తిత్వం, చిత్తు అంటే జ్ఞాన విజ్ఞానములు, ఆనందము అంటే ఆనందం, సంతోషం. అటువంటి రూపం భగవంతుడిది. సత్తు, చిత్తు, ఆనందం, అటువంటి రూపం. కానీ ఆయనకు భౌతికమైన
రూపము మనలాంటి రూపం కాదు ఆయనది. ఆయన శరీరం సచ్చిదానంద స్వరూపం, కానీ మన శరీరంలాగా రక్త మాంసాలతో కూడింది కాదు. అటువంటి దేవాది దేవుడిని ఈవిడ ఆత్మజన్మత్వ తన పుత్రుడిగా భావించింది. ఒక మామూలు పిల్లవాడు అనుకుంది, ప్రాకృతం యథా, మామూలు పిల్లవాడిని అనుకొని దామ్నా ఉలూకలే భబంద, తాటితోటి ఆవిడ ఆ కొయ్య రోలుకు కట్టేసింది, ముందు కూర్చోబెట్టేసింది, తాడు తిప్పుతోంది. ఇంద్రియాలకు గోచరం కాని వాణ్ణి, అవ్యక్తుణ్ణి, అటువంటి దేవాది దేవుణ్ణి ఒక మామూలు మానవుడిగా, మామూలు చిన్న పిల్లవాడిగా భావించి ఆ బాలకృష్ణుణ్ణి ఈ గోపరాణి యశోద ఈయన తన పుత్రుడే అని తలపోసి మామూలు పిల్లవాడిలాగా భావించి ఒక తాటితోటి రోలు కేసి కట్టేయాలని ప్రయత్నం చేస్తోంది. తద్ధామబధ్యమానస్య స్వార్భకస్య కృతాగసః వ్యంగులో నమభూతేన సంధత్యేన్యచ్చ గోపిక. ఆ తప్పు చేసిన ఆ చిన్న పిల్లవాడిని, కొంటె కృష్ణుణ్ణి బధ్యమానస్య ఆవిడ కట్టేస్తోందట. తద్దామ ద్వి ఊనమభూత్, ఎన్నిసార్లు తిప్పినా అది 2 అంగుళాలు తక్కువగా ఉందట. తాడుతో కట్టేద్దాం అనుకుంది కదా, తాడుతో కట్టేసింది, అలా 2-3 తిప్పులు తిప్పింది. తిప్పిన తర్వాత 2 అంగుళాలు తక్కువ ఉందట. ఇంకొక తాడు తీసుకురమ్మంది, అన్యచ్చ సంధదే, ఇంకో తాడు తీసుకొచ్చి ఈ తాడు కలిపి జత చేసి దాంతో మళ్ళీ కట్టాలని ప్రయత్నించింది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువైందట. యదాసీత్తదపి న్యూనం తేనాన్యదపి సంధదే తదపి ద్వ్యంగుళం న్యూనం యద్యదాదత్త బంధనం. ఎప్పుడెప్పుడైతే ఎన్ని తాళ్ళు తీసుకొచ్చిందో అవన్నీ కూడా 2 అంగుళాలు తక్కువయ్యాయట. మళ్ళీ తీసుకొస్తుంది, ఆ పాత తాడుకి ఈ తాడు కడుతోంది, మళ్ళీ తిప్పి మళ్ళీ కట్టాలనుకుంటుంది, కానీ అది కూడా ద్వి అంగుళం న్యూనం యత్ బంధనం ఆదత్త. ఏ తాడు తీసుకొచ్చిందో ఆ తాడులన్నీ కూడా 2 అంగుళాలు తక్కువగా ఉన్నాయి. ఎన్ని తాళ్ళు తీసుకొచ్చి ఈమెని కట్టడానికి ప్రయత్నించినా అన్నీ కూడా 2 అంగుళాలు తక్కువగా అయ్యాయట. ఇది చూసి ఈవిడకి ఆశ్చర్యం వేసింది. ఏవం స్వగేహదామాని యశోదా సంధదత్యపి గోపీనాం సుస్మయంతీనాం స్మయంతి విస్మిత్యాభవత్. ఈ విధంగా స్వగేహధామాని, ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ తీసుకొచ్చింది, సంధదతి అవన్నీ కలిపింది, అయినా కూడా 2 అంగుళాలు తక్కువ అవుతున్నాయి. ఏం చేయాలో అర్థం కావలేదు యశోకి. సుస్మయంతీనా, ముసిముసి నవ్వులుతోంది. గోపీనాం, గోపికల మధ్యలో ఉంది, వాళ్ళు కూడా నవ్వుతున్నారు, వీళ్ళు నవ్వుతున్నారు, ఈవిడ నవ్వుతుంది. స్మయంతి, చిరునవ్వు నవ్వుతోంది, కానీ విస్మితాభవత్, ఆశ్చర్యచకితురాలైంది యశోద. ఏం జరుగుతోంది? ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ తెచ్చాను, ఒక తాడికి ఇంకో తాడు కట్టాను, 2వ దానికి 3వది కట్టాను, 3వ దానికి 4వది కట్టాను, 4వ దానికి 5వది కట్టాను. ఈ చిన్న పిల్లవాడిని ఈ దామంతో వీడి ఉదరాన్ని నేను బంధించలేకపోతున్నాను అని ఆవిడ ఆశ్చర్యపోయింది. అందరు నవ్వుతుంటే తను కూడా నవ్వుతోంది. స్వమాతు స్విన్న గాత్రాయ విస్త్రస్త కబరస్రజః దృష్ట్వా పరిశ్రమం కృష్ణం కృపయా సీత్స్వబంధనే. ఇంతకంటే ముందు ఎందుకలా 2 అంగుళాలే తక్కువైంది, ఏమిటి అందులో విశేషం అంటే వైష్ణవాచార్యులు చెప్తున్నారు. అయ్యా, ఆ 2 అంగుళాల్లో ఏమిటంటే 1 అంగుళము మన ప్రయత్నము, 2వ అంగుళం భగవద్ అనుగ్రహము. మన ప్రయత్నం ఉంటే సరిపోదు, భగవంతుడి అనుగ్రహం ఉంటేనే మనం చేసే ఏ కార్యమైనా కూడా అది విజయవంతమవుతుంది అని చెప్పారు. స్విన్నగాత్రాయ, దేహం అంతా కూడా చెమట పట్టేసింది వీడికి. అప్పుడే ఇదివరకే అసలు ఇందాకటి నుంచే అలా ఉంది, ఇంకా ఇప్పుడు ముందేమో కష్టపడి పెరుగు చిలికింది, తర్వాత ఏమో ఈయన కోసం వెతుకుతోంది, తర్వాత ఏమో ఈయన్ని చూసి పరిగెట్టింది, ఇప్పుడేమో పట్టుకొని కట్టేస్తోంది. చాలా చాలా శ్రమపడింది. తల్లి యొక్క పరిశ్రమం దృష్ట్వా, స్వమాతు పరిశ్రమం దృష్ట్వా, ఆవిడ చూసి అంత క్రితమే చెప్పుకున్నాం, జాజి పూలు ఒక్కొక్కటిగా పడిపోతున్నాయి, తర్వాత పూలన్నీ పడిపోయాయి, తర్వాత
జుట్టు ముడి ఊడిపోయింది. అటువంటి తల్లిని చూసి ఈయన దయతోటి స్వబంధనే, తన తల్లి యొక్క బంధనమందు ఆయన స్వయంగా ఈయన బంధితుడయ్యాడు. అంటే భగవంతుడు ఈమె చేత కట్టివేయబడడానికి ఆయన అంగీకరించాడు. ఈమె చేత కట్టివేయబడడానికి ఆయన అంగీకరించాడు. చూడండి, ఏ కృష్ణుణ్ణైతే ఎవ్వరూ కూడా పట్టుకోలేకపోయారు. జరాసంధుడు పరిగెత్తాడు. ప్రవర్ధన పర్వతం పైనుంచి కృష్ణుడు బలరాముడు దూకి వెళ్ళిపోతున్నప్పుడు పట్టుకోవాలని ప్రయత్నించి పట్టుకోలేక వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. కాలయవనుడు కృష్ణుడిని పట్టుకోవాలనుకొని మథురా నగరం నుంచి హైదరాబాద్ వరకు పరిగెత్తాడు. ఆ ముచుకుందుడి గుహ హైదరాబాద్ దగ్గరలో వికారాబాద్లో ఉంది. నిజానికి మనం ఏదైతే మూసీ నది అని చెప్పుకుంటున్నామో అది ముచుకుంద నది. ఇక్కడ వికారాబాద్లో ఆ గుహలో, ముచుకుంద గుహలో పుట్టింది ఆ నది. అక్కడి దాకా అంటే మథుర నుంచి హైదరాబాద్ వికారాబాద్ వరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు కృష్ణుని పట్టుకోవాలని. కానీ పట్టుకోలేకపోయాడు. కాలయవనుడు కానీ, జరాసంధుడు కానీ, ఇంకా ఎందరెందరో భగవంతుడిని పట్టుకోవాలని ప్రయత్నించారు. దుర్యోధనుడు కూడా అలాగే ఆయన్ని పట్టి కట్టేయాలనుకున్నాడు. అది సాధ్యం కాలేదు. కానీ ఈ యశోద అందులో విజయవంతమైంది. భగవంతుడిని బంధించడంలో విజయవంతమైంది. ఎందుకు అంటే ఈవిడ భగవంతుడి యొక్క శుద్ధ భక్తురాలు కాబట్టి. ఈవిడ పడిన శ్రమను చూసి భగవంతుడే అంగీకృతుడయ్యాడు, బంధితుడయ్యాడు. మన ప్రయత్నం మనం చేస్తే భగవంతుడి యొక్క అనుగ్రహం అది మన భక్తిని బట్టి, భక్తిలో మన పరిణితిని బట్టి కాలక్రమేణ గురువుల యొక్క, ఆచార్యుల యొక్క ఆశీస్సులతోటి అది సాధ్యమవుతుంది. ఏవం సందర్శితాహ్యంగా హరిణా భృత్యవశ్యత స్వవశేనాపి కృష్ణ నయస్యేదం శేశ్వరం వసే. సుఖదేవ్ గోస్వామి వారు చెప్తున్నారు పరీక్షిత్ మహారాజుకు, ఈ లోకంలో లోకపాలకులందరూ కూడా ఎవరి వశంలో ఉన్నారో అటువంటి దేవాది దేవుడు ఆయన భృత్యవశ్యత, భక్తులకు వశమై ఉన్నాడు. అదేమిటండి? ఆయన స్వతంత్రుడే కదా. స్వవశేనాపి, ఆయన స్వతంత్రుడే, సర్వస్వతంత్రుడే, స్వరాట్ సర్వస్వతంత్రుడే అయినప్పటికీ కూడా ఆయన భృత్యవశ్యుడు, ఆయన భక్తులకు వశమై ఉండును. ఈ విషయం హీ సందర్శిత నిశ్చయంగా నిరూపించబడింది. ఇక్కడ నిశ్చయంగా నిరూపించబడింది ఏమిటంటే, సర్వస్వతంత్రుడు దేవాది దేవుడైన ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సృష్టి స్థితి లయ కారకుడు ఆ దేవాది దేవుడు ఆయన సర్వస్వతంత్రుడే అయినప్పటికీ కూడా ఆయన భృత్యులకు, ఆయన భక్తులకు నిత్యము వశుడై ఉంటాడు అని. ఇదే సత్యవర్తమని కూడా దామోదరాష్టకంలో చెప్తున్నారు. తను తన ప్రేమ భక్తులతోటి జయించబడతాడనే విషయం ఆయన ప్రపంచానికి చాటి చెప్పాలనే ఇటువంటి లీలలు ప్రదర్శిస్తూ ఉంటాడట. ఇంకా సుఖదేవ్ గోస్వామి వారిని చెప్తున్నాడు, ఈయన స్వతంత్రుడే అయినా భక్త పరతంత్రుడనే విషయాన్ని ఈ వృత్తాంతం తెలుపుతోంది. లోకపాలుడితో సహా జగత్తంతా ఈ దేవాది దేవుడి వశంలో ఉంది. ఈయన సాక్షాత్తు దేవాది దేవుడు సర్వస్వతంత్రుడు అయినప్పటికీ కూడా నిశ్చయంగా భక్త పరతంత్రుడు. ఇంకా ఇప్పుడు ఒక గొప్ప శ్లోకం చెప్తున్నారు. నేమం విరించో నభవో న స్త్రీరప్యంగ సంశయ ప్రసాదం లేభిరే గోపి యత్తత్ ప్రాప విముక్తిదాత్. నా ఇమం విరించో నభవో, ఇమం అంటే ఇటువంటి అనుగ్రహాన్ని, విరించహ బ్రహ్మదేవుడు నా పొందలేదు, భవః శివుడు కూడా పొందలేదు, అంగ సంశయ ఈయన శరీరాన్ని ఆశ్రయించే స్త్రీ అపి లక్ష్మీదేవి కూడా నా పొందలేదు. ఎప్పుడు వక్షస్థలాన్ని వాటేసుకొని కూర్చోనుండే లక్ష్మీదేవి కూడా ఇటువంటి అదృష్టాన్ని, అనుగ్రహాన్ని పొందలేదు.
విముక్తిదాత్ ఎత్తత్ ప్రాప్య విముక్తిదాత్, ప్రసాదం లేబిరే గోపి ఎత్తత్ ప్రాప విముక్తిదాత్. విముక్తినిచ్చే ముకుందుడు, మోక్ష ప్రదాత. నిజానికి భగవంతుడికి ముకుందదాతి ఇతి ముకుంద అనే పేరుంది భగవంతుడికి. ముకుందదాతి ఇతి ముకుంద, ముకుందుడు ఈయన. ఎందుకంటే ముకుమిచ్చేవాడు కాదు, ముకుమిచ్చేవాడు అంటే మోక్షమిచ్చేవాడు అనుకుంటారు అందరు. కానీ ముకుం అనే పదానికి ఇంకో అర్థం కూడా ఉంది. అదేమిటంటే ప్రేమ భక్తినిచ్చేవాడు. ముకుందదాతి ఇతి ముకుంద అంటే ముకుం అనే పదానికి ప్రేమ రస భక్తి వచనం అని చెప్పబడింది. అటువంటి ప్రేమ భక్తినిచ్చేవాడు, ప్రేమ భక్తి వచనాలు ఇచ్చేవాడు ఈయన. ఈవిడికి దొరికినటువంటి ప్రేమ భక్తి బ్రహ్మకు కానీ, శివుడికి కానీ, లక్ష్మీదేవికి కానీ దొరకలేదు అని సుఖదేవ్ గోస్వామి వారు ఇక్కడ చెప్తున్నారనమాట. ఈవిడికి ఏ అనుగ్రహం అయితే దొరికిందో ఆ అనుగ్రహం మిగతా వాళ్ళెవ్వరికీ దొరకలేదు. నాయం సుఖాపో భగవాన్ దేహినాం గోపికాసుతః జ్ఞానినాం చాత్మభూతానాం యథా భక్తిమతామిహ. ఈ యశోదాతనయుడైన ఈ శ్రీకృష్ణుడు ఈ లోకంలో ఏ విధంగానైతే తానే అయి ఉన్న ఆత్మజ్ఞానులకు మరియు భక్తాగ్రేసులకు ఆయన తేలిగ్గా లభిస్తాడో ఆ విధంగా దేహాభిమానం కలవాడికి లభించడు అంటున్నాడు. ఎవరైతే ఈయన భక్తులకు సులభంగా లభిస్తాడు, ఇందాక చెప్పుకున్నాం కదా, అదుర్లభం ఆత్మభక్తవు, ఆత్మభక్తులకు సులభంగా లభిస్తాడు. కానీ దేహాభిమానులకు, ఎవరైతే నేను శరీరాన్ని అనుకొని ఇది నాది, వీళ్ళు నా వాళ్ళు, నేను నాది, అహం మమ, అహంకారం మమకారం కలిగి ఉంటారో అటువంటి దేహాభిమానులకు ఈయన లభించడు. కానీ ప్రేమ భక్తులకు ఆయన అతి సులభంగా లభిస్తాడు. కృష్ణస్తు గృహకృత్యేషు వ్యగ్రాయాం మాతరి ప్రభు అద్రాక్షీదర్జునౌ పూర్వం గుహ్యకౌ ధనధాత్మజౌ. తర్వాత తల్లిని కట్టేసింది కదా, కట్టేసి మళ్ళీ ఇంటి పనులు చేయడానికి వెళ్ళింది. ఎందుకంటే మళ్ళీ కృష్ణుడి కోసం స్వయంగా వెన్న చేయాలనుకుంది, మళ్ళీ కృష్ణుడి కోసం పాలు కాగబెట్టాలనుకుంది. అందుకని ఆ తల్లి మళ్ళీ గృహకృత్యేషు వ్యగ్రాయం, ఇంటి పనుల యందు మునిగి ఉంది. ఈయన కట్టేసింది, మొత్తానికి ఆ చక్కెరోళ్ళు కట్టేసింది. ఈయన ఏం చేశాడు? ప్రభు సర్వసమర్థుడు, దేవాదిదేవుడు శ్రీకృష్ణుడు అక్కడ 2 చెట్లు ఉన్నాయట, అర్జున వృక్షాలు, మద్ది చెట్లు ఉన్నాయి. ఎన్నున్నాయి? 2 చెట్లు, జమిలి వృక్షాలు అంటారు, 2 మద్దు చెట్లని. అద్రాక్షి చూశాడు వాటిని. పూర్వం ధనదాత్మజౌ గుహ్యకౌ, పూర్వజన్మలో వీళ్ళు ఎవరయ్యా అంటే ధనదాత్మజౌ, ధనదుడు అంటే కుబేరుడు, ధనదాత్మజం అంటే కుబేరుడు పుత్రులైన గుహ్యకవు యక్షులు. వీళ్ళ పేర్లు ఏమిటి అంటే మణిగ్రీవుడు, నలకుబేరుడు. వాళ్ళు ఇలా చెట్లుగా ఎందుకు మారారు అంటే పురాణారద శాపేన వృక్షతాం ప్రాపితామదాత్ నలకూబర మణిగ్రీవాన్ ఇతి ఖ్యాతాశ్రియాహ్నిత. ఎందుకంటే వీళ్ళిద్దరూ సంపదతోటి వీళ్ళిద్దరూ ఖ్యాత ప్రసిద్ధిగాంచిన వాళ్ళు. అలాగే గర్వంతో వీళ్ళు ప్రవర్తిస్తే పూర్వము నారద శాపం వల్ల వృక్షతాం ప్రాపితవు, ఈ విధంగా చెట్టు జన్మను పొందారు, చెట్లై పుట్టారు. వీళ్ళు ఎందుకయ్యా మణిగ్రీవుడు నలకువేరుడు చెట్లై పుట్టారు అంటే ఆ కథ తర్వాత అధ్యాయంలో చెప్తున్నారు. కానీ క్లుప్తంగా ఇప్పుడు మీకోసం ఆ కథ ఏమిటంటే, వీళ్ళిద్దరూ అలకనందలో మందాకిని, గంగా నది ముల్లోకాల్లో ప్రవహిస్తుంది. స్వర్గలోకం దేవలోకంలో మందాకిని అనే పేరుతోటి, ఈ లోకంలో గంగ, తర్వాత పాతాళంలో భోగవతి. ఇట్లా అలకనంద, గంగా, భోగవతి, లేకపోతే
మందాకిని, గంగా, భోగవతి అనేక చోట అనేక పేర్లు ఉన్నాయి. అలా దేవలోకంలో ఉన్న గంగా నదిలో మణిగ్రీవుడు, నలకుబేరుడు నగ్నంగా స్నానం చేస్తున్నారట. స్నానం చేస్తున్నారు. ఎవరితో కలిసి చేస్తున్నారంటే కొంతమంది దేవకాంతలతో కలిసి. వాళ్ళు కూడా నగ్నంగా ఉన్నారు, వీళ్ళు కూడా నగ్నంగా ఉన్నారు. ఒకళ్ళ మీద నీళ్లు ఒకళ్ళు పోసుకుంటూ అక్కడ జలక్రీడలు ఆడుతున్నారు. అసలు గంగా నదిలో నగ్నంగా స్నానం చేయడమే తప్పు. గంగా నదిలో కాదు, ఏ నదిలో అయినా కూడా అలా సరస సల్లాపాల కోసం నది స్నానం చేయకూడదు. అది చాలా తప్పు. ఆ పైగా నారదుడు పక్క నుంచే వెళ్తున్నారు. ఆయన్ని చూసైనా వీళ్ళు ఒంటి మీద బట్టలు కప్పుకోలేదు. అప్పుడు నారదుడు వీళ్ళకు, మీరు చెట్లుగా మారుతారు. ఎందుకంటే చెట్టుకు బట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదు కదా. జీవులు రెండు రకాలు, చరాలు, అచరాలు అని. కదిలేవి, కదలనివి. చెట్లు కదిలేవి, కానీ చెట్లు అలా కదులుతూ ఉంటాయి కొద్దిగా గాలికి, కానీ అదొక శిక్షలాగా వాటికి ఒక దగ్గరే ఉండిపోతాయి. అట్లా మీరు ఇప్పుడు నగ్నంగా ఇలా తిరుగుతున్నారు కాబట్టి మీరు చెట్లు కావాలి అని నారదముని శపిస్తే, చివరికి వాళ్ళు తప్పు తెలుసుకొని నారదుడిని శాప విమోచనం కావాలని చేయమని పరిపరి విధాలుగా ప్రార్థిస్తే, నారదముని భవిష్యత్తులో భగవంతుడు దేవాదేవుడు శ్రీకృష్ణుడు గోకులంలో ఆయన జన్మిస్తాడు యశోద నందులకు. అప్పుడు వాళ్ళకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పాడు. ఆ విషయం గుర్తుపెట్టుకొని ఇప్పుడు కృష్ణుడు ఈ దామోదర లీలలో భాగంగా వాళ్ళను ఉద్ధరించాడు. వాళ్ళకు వాళ్ళ పూర్వదేహాలు లభించాయి, మళ్ళీ యక్షులుగా మారారు. అయితే వాళ్ళు యక్షులుగా మారినప్పటికీ కూడా వాళ్ళకు ఇప్పుడు కృష్ణుడి సందర్శనంతో కృష్ణ భక్తి కలిగింది. గోకుల వాసుల సాంగత్యంతో కృష్ణ భక్తి కలిగింది. కృష్ణుడి లీలలందరికీ వాళ్ళు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు గోకులంలో. వాళ్ళ లోకానికి వెళ్ళినప్పటికీ ఎంతో కాలం అక్కడ ఉండకుండా మళ్ళీ దామోదర కుండం అనే ప్రదేశం, మన ముక్తినాథ్ యాత్రకు వెళ్తే ఆ ముక్తినాథ్ దాటి ఇంకా పైకి వెళ్తే దామోదర కుండం వస్తుంది. ఆ దామోదర కుండం దగ్గర వీళ్ళు తపస్సు చేసి, వీళ్ళు చివరికి భక్తియుతమైన తపస్సు చేసి వీళ్ళు భగవంతుడి యొక్క సాంగత్యం పొందారు. వీళ్లకు ప్రేమ భక్తి కలిగింది. ఆ సత్యవతముని ప్రార్థిస్తున్నాడు. కుబేరాత్మజౌ బద్ధ మూర్త్యైవ యద్వత్ త్వయా మోచితౌ భక్తి భాజౌ కృతౌ చ తథా ప్రేమ భక్తిం స్వకామ్యే ప్రయచ్చ నమోక్షే గ్రహమస్తి దామోదరే. ఆయన చెప్తున్నాడు, ఓ దామోదర, వాళ్లను ఏ విధంగా అనుగ్రహించి వాళ్లకు ప్రేమ భక్తి ఇచ్చావో నాకు కూడా అలాగే ప్రేమ భక్తినివ్వు. వరం దేవ మోక్షం న మోక్షావాదిం వా నచాన్యం వృణేహం వరేషాదపి. అయ్యాను వరదరాజువి, కోరిన వరాలు ఇచ్చే వరదుడివి, అయినా కూడా నాకు ఏ వరము వద్దు. మోక్షం కావాలా? మోక్షం కూడా నాకు వద్దు. మోక్షం కావాలని అడుగుతున్నావే, మోక్షం కూడా నాకు వద్దు. మోక్షమే కాదు, మోక్షావధిం వాన, మోక్షం కంటే గొప్పదమైన వైకుంఠం కూడా నాకు వద్దు. ఎందుకంటే నేను నీ బాల గోపాల రూపాన్ని చూడాలి. ఎప్పుడు ఆ బాల గోపాల మనస్యా విరాస్తాంకి మన్యే, ఆ బాల గోపాల రూపాన్ని నా మనస్సులో నిలుపుకోవాలి. నీ యొక్క ఆ సుందరమైన బాల గోపాల రూపం ఏ రూపాన్నైతే, ఏ కృష్ణుడినైతే యశోద మళ్ళీ మళ్ళీ ముద్దు పెట్టుకుందో, అలా యశోద ముద్దుల గుర్తులు ఉన్న ఆ బాల గోపాలుణ్ణి, ఎవరి శిరోజాలైతే మెత్తగా ఒత్తుగా అందంగా చిక్కగా ఉన్నాయో, ఆ శిరోజాల వల్ల ఆయన ముఖారవిందం యొక్క సౌందర్యం ఇంకా ఇనుమడిస్తుందో, ఆ దేవాది దేవుణ్ణి, ఆ శ్రీకృష్ణుని ఎల్లప్పుడూ నా హృదయంలోనే చూస్తూ ఉండాలి అని ఆయన ప్రార్థించాడు సత్యవ్రతముని. చివరిలో ఇంకోటి చెప్తున్నాడు, ఆ భగవంతుణ్ణి కట్టేసిన ఆ తాడుతో కట్టేశారు కదా, ఆ దామమునకు, ఆ తాడుకు నమస్కారం. నమస్తేస్తు ధామ్నే స్ఫురద్దీప్తి ధామ్నే, దీప్తివంతమైన ఆ దామము తాడుకు నమస్కారం. ఆ తర్వాత చెప్తున్నాడు, ఆ తాడుకే కాదు ఆ ఉదరానికి కూడా, విశ్వస్య ధామ్నే, విశ్వానికి అంతటికే ఆలవాలమైన ఆయన యొక్క ఉదరానికి నమస్కారం. దామానికి నమస్కారం, ఉదరానికి నమస్కారం, దామోదరుడికి నమస్కారం. దామోదరుడి యొక్క ప్రేయసి రాధారాణికి నమస్కారం. నమో రాధికాయై త్వదీయ ప్రియాయై నమో అనంత లీలాయ దేవాయ తుభ్యం. అటువంటి అనంత లీలలు ప్రదర్శించే ఆ దామోదరుడికి, ఆయన దామమునకు అంటే ఆ తాడుకు, ఆయన ఉదరానికి, ఆయన ప్రేయసికి నమస్కారం అని
ఈ దామోదరాష్టకాన్ని, ఈ దామోదర లీలను 5000 సంవత్సరాల క్రితం జరిగిన ఈ దామోదర లీలను ఆయన తలుచుకుంటూ ఈ పాట రాసుకున్నాడు ఎప్పుడో. దాన్ని మనం ప్రతిరోజు పాడుకుంటున్నాం. ఒక్కరోజు జరిగిన దీపావళి, ఒక్కరోజు జరిగిన ఆ వేడుకను మనం నెల రోజులంతా జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ లీల చదువుకుంటే, ఈ లీల చెప్పుకుంటే మనకు కూడా భగవంతుడి మీద ప్రేమ భక్తి కలుగుతుంది. అందుకే మళ్ళీ 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 మనం ఇది చేస్తూ మళ్ళీ ఈ లీల తలుచుకుంటున్నాం. అన్ని మాసాల్లో కార్తీక మాసం విశిష్టమైంది. నిజానికి భగవంతుడు భగవద్గీతలో మాసానాం మార్గశీర్షోహం అంటున్నాడు. మాసాల్లో నేను మార్గశీర్షాన్ని అంటున్నాడు. ఇది కార్తీకం తర్వాత వచ్చే మాసం మార్గశీర్షం. కానీ ఆ మార్గశీర్షం కంటే ఈ కార్తీకం ఇంకా గొప్పది. ఎందుకంటే మార్గశీర్ష మాసం భగవంతుడి మాసం, కార్తీక మాసం రాధారాణి మాసం. అటువంటి ఈ రాధారాణి మాసంలో ఈ రాధా దామోదరులకు దీపం అర్పిస్తూ, ఆకాశ దీపం అర్పిస్తూ ఒక మంత్రం చదువుకోవాలని శాస్త్రంలో చెప్పబడింది. హరిభక్తి విలాసంలో సనాతన గోస్వామి వారు చెప్పారు. దామోదరాయ నభసి తులాయాం లోలయా సహ ప్రదీపం తే ప్రయచ్ఛామి నమోనంతాయ వేదసే అంటున్నాడు ఆయన. ఆ అనంతుణ్ణి, సర్వము వ్యాపించి ఉన్న ఆ దేవాది దేవుడికి నమస్కారం. ఆకాశ దీపాన్ని ఈ దామోదరుడికి, ఆ దామోదరుడి ప్రియురాలు లోలాదేవి రాధాదేవికి ఈ దీపాన్ని ప్రదీపం తే ప్రయచ్ఛామి నేను అర్పిస్తున్నాను. భగవంతుడికి చేసే షోడశోపచారాల్లో దీపదానం ప్రసిద్ధమైనది, అన్నిటిలో ముఖ్యమైనది. అటువంటి దీపదానం ఈ కార్తీక మాసంలో చేస్తే ఇంకా విశేషమైన ఫలితం. ఇవాళ కార్తీక మాసం మొదలైంది. దక్షిణ భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో మనం ఈ రోజు నుంచి కార్తీకం జరుపుకుంటాం. కానీ గౌడీయ వైష్ణవులు ఇంకా భారతదేశంలోని అనేక రాష్ట్రాల వాళ్ళు 15 రోజుల పూర్వమే కార్తీక మాసం మొదలుపెట్టారు. ఎందుకంటే మనది అమావాస్యాంత పద్ధతి, అమావాస్యతోటి అంతమయ్యే మాస పద్ధతి మనది. వాళ్ళది పూర్ణమాంత పద్ధతి, పూర్ణమితో అంతమయ్యే పద్ధతి. ఏదైనా ఈ 40 రోజులు కూడా మనం 15 రోజులు అయింది ఇప్పటికి మొదలై, మళ్ళీ వాళ్ళ నుంచి నెల రోజులు. ఏ పద్ధతిలో చూసినా, ఒక పద్ధతిలో చూస్తే 30 రోజులు, ఇంకో పద్ధతి చూస్తే ఇంకో 30 రోజులు, మొత్తం కలుపుకుంటే 45 రోజులు వైభవంగా మనం ఈ కార్తీక మాసాన్ని దీపదానంతో, ఆ దీపదానం కూడా ప్రత్యేకించి దామోదరుణ్ణి కీర్తిస్తూ, ఈ దామోదరాష్టకం చదువుకుంటూ దామోదరుడికి దీపదానం చేయాలని మళ్ళీ సనాతన గోస్వామి హరిభక్తి విలాసంలో చెప్పారు. శిలా ప్రభుపాదుల వారు కూడా ఇస్కాన్లో అదే పద్ధతి ప్రవేశపెట్టారు. అందుకని ఇవాళ కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ దామోదర దీపదానోత్సవం జరుగుతోంది. మనం కూడా అందులో భాగం పంచుకుంటున్నాం. ఇలా చేస్తూ మనం ప్రభుపాదుల వారి యొక్క పూర్వాచార్యుల యొక్క అనుగ్రహంతో కృష్ణుని, ఆ రాధా దామోదరుల ప్రేమ భక్తిని పొందాలని నేను కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా అదేవిధంగా ప్రార్థిస్తున్నాను. హరే కృష్ణ. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. నిజానికి గంగాదేవి భగవంతుడి యొక్క పాద పద్మాల నుంచి వస్తోంది గంగానది. ఆ గంగానదికి దేవలోకంలో ఒక పేరు, భూలోకంలో అనేక పేర్లు, అలాగే పాతాళంలో అనేక పేర్లు ఉన్నాయి. దేవలోకంలో కూడా అనేక పేర్లు ఉన్నాయి. మందాకిని అనేది దేవలోకంలో ఉండే పేరని కొంతమంది చెప్తున్నారు. కానీ ఇక్కడ కూడా మనం మందాకిని అని పిలుస్తుంటాం. అలాగే అలకనంద, అలా గంగా నదికి ఇంకా అనేకమైన పేర్లు ఉన్నాయి. భాగీరథి, అలాగే జాహ్నవి, తర్వాత దేవసార, అట్లా గంగానదికి అనేకమైన పేర్లు ఉన్నాయి. కానీ వీళ్ళు స్నానం చేసిన గంగ దేవలోకంలో ఉన్న గంగ. మణికువేరుడు, నలకువేరుడు, మణిగ్రీవుడు. హరే కృష్ణ. ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.